హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఏంటి అమూల్య, అసలు నిన్నెవరు తీసుకెళ్లారు రాత్రి? అసలు నిన్నెవరు తీసుకెళ్లారో చెప్తావా నువ్వు? నన్ను నన్ను అని అనేసరికి ఇంకా వల్లి కంగారు పడిపోతూ ఉంటుంది. అయ్యో బాబోయ్ నన్ను కొర్ర చూస్తుంది. అమూల్య నా గురించి చెప్తే పరిస్థితి ఏంటి? అయినా నిన్నెవరు తీసుకెళ్లారు? మీ ప్రేమనా? ప్రేమోదిని ఏమీ అనకండి అన్నయ్య, ఎందుకంటే ప్రేమోదినికి ఏమీ తెలియదు. కేవలం మన పరువు కాపాడటానికే వదిన అలా చెప్పింది తప్ప ప్రేమకు సంబంధమే లేదు, ప్రేమోదినికి సంబంధమే లేదన్నయ్య అని అనేసరికి, అయినా సరే నీకు బుద్ధి లేదా? నీకు అసలు నిన్నెవరు వెళ్ళమన్నారే అని అనేసరికి వాళ్ళు అక్కడిగేసరికి నన్ను అంటూ నేనే వెళ్ళాను, నన్ను ఒక్కసారి కలవాలని అన్నాడు, మళ్ళీ రేపు నీకు పెళ్ళైపోతుంది అని అన్నాడు, అందుకనే నేను వెళ్ళాను అని చెప్పేసి వల్లి విషయం బయట పెట్టకుండా అమూల్య తన మీదే వేసుకునేసరికి అమ్మయ్య అంటూ వల్లి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అమూల్య అది కాదే, నువ్వు ఇలా చేసావు ఎందుకు? వాడు చెప్తే వెళ్ళిపోతావా అమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అడుగుతుంది. అది కాదమ్మా, నేను అలా చేయకపోతే నా మీద నిందేద్దామని చెప్పి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఒకరోజు రాత్రంతా నన్ను గదిలో పెట్టి మర్నాడు తీసుకొచ్చి పెళ్ళే వాళ్ళ ముందు ఇలా చేద్దాం అనుకున్నాడు. కరెక్ట్గా ప్రేమదని ఫోన్ చేసి ఇలా చెప్పకపోతే నేను ఈ పాటికి సూసైడ్ చేసుకుందును నాన్న అని అనేసరికి బుజ్జమ్మ రామరాజు ఒక్కసారి అమ్మ అలా అనకమ్మా అని అనేసరికి ఈ లోపల వాళ్ళ అక్క అమ్మ చిన్న ఆడబడుచు అని చెప్పి ఆడబడుచు కట్నం ఇవ్వడం తెలియదు కానీ ఇలాంటి సలహాలు ఇచ్చేటప్పుడు చెప్పాలి కదా అని అనేసరికి, అది కాదక్క నువ్వు మాట్లాడుకో, అయినా గవర్నమెంట్ ఉద్యోగాలు ఆడబడుచు గారు మీరు కూడా అంతే కదా, ప్రతిదీ దాస్తారు కదా అనేసరికి, వదిన మీరు అలా మాట్లాడకండి వదిన, తను చేసింది కాబట్టే సరిపోయింది, లేకపోతే అమూల్య మీద మచ్చపడితే జీవితకాలం బాధపడాలి, ఆ విషయం మీకు తెలుస్తుందా వదిన అని నర్మద అంటుంది. ఏవైనా సరే అవును నాన్న, నర్మద వదిన చెప్పింది కరెక్టే, ఎందుకంటే ఆ రోజు అలా చేయకపోతే ఈ పాటికి నేను సెవే తేలుదును. అదే అలా అనకమ్మా, అవును నాన్న మీకు మంచి పేరు రానిది నాకెందుకు అని అనేసరికి అన్నలందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇదే వంక అదే వంక వల్లి కూడా అవును నర్మద చెప్పింది కరెక్టే, ప్రేమ చేసింది తప్పు లేదు అంటూ ఉంటుంది. ఇంకా అందరూ స్టన్ అయిపోతారు. అమూల్య రా అమ్మ, నువ్వు నా బిడ్డవి, నేను తెలియక నిన్ను అన్నాను, నువ్వు అయినా సరే నువ్వు మమ్మల్ని ఎప్పుడూ మంచిగానే చూసావు అని చెప్పేసి తండ్రి అంటాడు. తెలియక నీ మీద నీళ్లు పోసాను అమూల్య, తల్లి నన్ను క్షమించు తల్లి అని అంటూ ఉంటుంది బుజ్జమ్మ. సో వాళ్ళ అమ్మ తిడుతుంది, ఒరే సిగ్గులేదురా, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకపోయినా సరే వచ్చింది, ఇలాంటి బుద్ధులు ఎక్కడొచ్చినాయిరా, నా కడుపును పుట్టావు నువ్వు అని చెప్పేసి మీ పగలు ప్రతీకారాలు అన్నీ కూడా నా కొడుకు మీద రుద్దుతారా? మీ పగలు ఎప్పుడు ఇంతేనా వదినా అని చెప్పేసి విశ్వక్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. విశ్వక్ను కొడుతూ ఉంటుంది. ఈ పగలు ఏంటే వాగుతున్నావు అని చెప్పేసి సేన కొడతాడు. వెళ్ళిపోతుంది. మన పగలు మనతోనే ఆగిపోవాలి, అయినా సరే పిల్లలకి నేర్పిస్తారా, వీడికి ఇలాగే చేశారు మీరు అని చెప్పేసి చాలా బాధపడుతూ వెళ్ళిపోతుంది విశ్వక్ వాళ్ళమ్మ. ఇంకా ఏం చేస్తావు, నేను చెప్పాను ఇదంతా కూడా అత్త మన ప్రేమ వెనకాలండి నడిపించింది, అమూల్యకి పెళ్లి చేసుకున్నానని నాటక ఆడమని చెప్పింది, అంటే మన ప్రేమ రామరాజు పరువు నిలబెట్టాలని చూసింది అంతేనా, అయినా మన ప్రేమ ఇలా చేసిందని అనుకోలేదు అంటూ సేన అంటూ ఉంటాడు. అదేంటి అసలు ఏం జరుగుతుంది అనేసి అనుకుంటూ ఉంటే ఈ లోపల బామ్మగారు అంటారు, ఏదేమైనా వీళ్ళిద్దరికీ పెళ్ళయింది కాబట్టి మనం పెళ్ళి చెయ్యాలి అని చెప్పేసి అంటుంది. ఏంటి వీళ్ళిద్దరికా, చాలే పెద్దమ్మ అని చెప్పేసి వెళ్ళిపోతుంది భద్రావతి. ఈ లోపల ధీరజ్ చాలా కోపంగా ఉంటాడు. నిన్నెంత ఇష్టపడ్డాను ధీరజ్, అలా కాదు ధీరజ్ అంటే నిన్నెంత ఇష్టపడ్డాను ప్రేమ, నువ్వు ఇలా చేస్తావా, అయినా పెళ్ళి జరుగుతున్న ఒకరిని ప్రేమించి లేచిపోయిన దాన్ని నేను పెళ్లి చేసుకున్నాను చూసావా, మా అమ్మ మాట విని, అది చాలా తప్పు అంటాడు. అయినా నీలాంటి దానికి ఆ కళ్యాణ్ గాడే కరెక్టు, మోసం చేసేవాళ్లే కరెక్టు అని అనేసరికి ప్రేమ చాలా బాధపడుతుంది. నువ్వు ఎంత తప్పు చేసావు నా చెల్లెలి విషయంలో, నిన్ను ఇంక
నీతో మాట్లాడేదే లేదు, నిన్ను పట్టించుకునేదే లేదు, అసలు నువ్వు నాతో మాట్లాడద్దు అని చెప్పేసి ప్రేమను చాలా విసుక్కుంటూ ఉంటాడు. అది చూసిన నర్మద చాలా బాధపడుతూ ఉంటుంది. ప్రేమ అయితే ఏడుస్తూనే అది కాదు ధీరజ్ అన్నా కూడా అసలు వినడు పట్టించుకోడు. అప్పుడు ధీరజ్ వెళ్ళిపోతూ ఉంటే, ఏంటి ధీరజ్ అలా చేస్తున్నావు, తను నీకు చెప్పాలని చాలా ప్రయత్నించింది కానీ కుదరలేదు, పరిస్థితులు అనుకూలించలేదు, అది నువ్వు అర్థం చేసుకోవేంటి అంటే, ఏదేమైనా వదిన, తనతో పాటు మీరు కూడా ఇలాగే ఉన్నారు, నాకు నచ్చడం లేదు. అది కాదు ప్రేమ, ఏడవకు ప్రేమ, ప్లీజ్ ప్రేమ, మా అమ్మ కదు, మా బుజ్జి కదు, నువ్వు అలా ఏడవకు ప్రేమ అని చెప్పేసి, ప్రేమ అది కాదక్క, నేను చెప్దాం అనుకున్నాను, అయినా సరే ఇలా జరిగింది చూసావా అక్క అని చెప్పేసరికి, పరిస్థితులు ఇప్పుడు బాగలేదు, తను కోపంగా ఉన్నాడు, అర్థమైందా, నువ్వేం మాట్లాడుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. ఈ లోపల వల్లి, మా అమ్మ వాళ్ళకి చెప్పేయాలి ఈ విషయం, నాకు సంతోషంగా ఉంది అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. అమ్మ వీడియో కాల్ తీయండి అని చెప్పేసి అంటే, అమ్మ ఇవాళ ప్రేమని ఇంట్లో వాళ్ళందరూ కోప్పట్టారు, ధీరజ్ అయితే అసలు దగ్గరికి కూడా రానివ్వట్లేదు తెలుసా అమ్మ, ఏమైందమ్మా అంటే, ఇలా జరిగింది అని అమూల్య విషయం అంతా చెప్పుద్ది. అవునా, ఎంత సంతోషం అమ్మడో, ఇంకా ఆలోచిస్తావేంటి, మనం డ్యాన్స్ చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటారు. ఈ లోపల వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అమ్మయ్య, ఈ ప్రేమకు కూడా బాగా జరిగింది అమ్మడో, నువ్వు సూపర్ అమ్మడో, అయినా నీ విషయం అయితే బయటికి రాలేదు కదా, మనకు అదే కావాలి, నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి, ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ అయితే ఇది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.